మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనము. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యాకోబు తన కుమారుడైన నఫ్తాలి వంశీయుల గురించి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నఫ్తాలి గోత్రమునుద్దేశించి ఇంపైన మాటలు పలికేవారు అని యాకోబు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా మనము ఇంపైన మాటలు పలికేవారముగా ఉండాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం ప్రకారం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అవును, తేనె ఎంత మధురముగా ఉంటుందో, తేనె ఆరోగ్యమునకు ఎంత ఉపయోగకరముగా ఉంటుందో, అదే విధముగా ఇంపైన మాటలు కూడా ఉంటాయని మనము గమనించాలి. ఇతరులతో మనము మాట్లాడేటప్పుడు మన మాటలు ఇంపుగా ఉండాలి. అవి సంబంధాలను బలపరుస్తాయి. చూడండి, ఆనాడు ఇశ్రాయేలు స్త్రీలు దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రువులను హతము చేసిరి అని పలికినందుకు సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 8-9 వచనాలలో మనము గమనిస్తే, ఆ స్త్రీల మాటలు సౌలుకు ఇంపుగా లేనందున నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా మనము చూస్తాము. అవును ప్రియ దైవజనమా, అసలు సౌలు ఎదుటకి దావీదు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, దావీదు వచ్చి సౌలు ఎదుట నిలువబడినప్పుడు అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను అని వ్రాయబడి ఉంటుంది. బహుగా ఇష్టపడిన దావీదు పట్ల సౌలు విషపు చూపు నిలపడానికి కారణము ఆ స్త్రీల మాటలు ఇంపుగా లేకపోవడం. అవి ఎంతగా ప్రమాదానికి దారితీశాయి అంటే, సౌలు దావీదును చంపడానికి తరిమి వెంటాడేలాగా ఆ మాటలు పనిచేశాయి. 2 కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలు బలహీనమయ్యేలా చేశాయి. సౌలు కుటుంబము దావీదు కుటుంబమునకు యుద్ధము కలిగేలా చేశాయి. ప్రియ దైవజనమా, సౌలు కుటుంబము నీరసిల్లి దావీదు కుటుంబము వర్ధిల్లడానికి, సౌలు దావీదును వెంటాడి తరమడానికి, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నిటికీ ఆజ్యం పోసింది ఆ స్త్రీల మాటలు ఇంపుగా లేకపోవడమే. కాబట్టి ప్రియ దైవజనమా, మన నోటి మాటలు ఇంపుగా ఉండేలా మనము జాగ్రత్త పడాలి. ఎవని నోటి మాటలు ఇంపుగా ఉంటాయి అని వాక్యపు వెలుగులో చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉంటాయి. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు జ్ఞానముతో మాట్లాడే వారముగా ఉండాలి. అప్పుడు మనము ఇంపైన మాటలు పలకగలుగుతాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని మనము ఎరిగి ఉన్నాము. మన జీవితాలలో మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే మన నోటి మాటలు ఇంపుగా ఉంటాయి. కాబట్టి ఈ దినము నుండి ఇంపైన మాటలు పలకడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో ఇంపైన మాటలు పలకడానికి మీ కృపను అనుగ్రహించండి. తద్వారా ఇతరులతో మా సంబంధ బాంధవ్యాలు మధురముగా ఉండడానికి సహాయము దయచేయండి. అవును ప్రభువా, నాయనా, సౌలు జీవితాన్ని మా ఎదుట మీరు ఉంచారు. ఆనాడు స్త్రీలు ఇంపైన మాటలు పలకనందున సౌలు హృదయములో అవి మత్సరాన్ని పెంచాయి. మత్సరము ఎముకలకు కుళ్ళు అని నీ వాక్యము తెలియజేస్తా ఉంది.
ఇంపైన మాటలైతే ఎముకలకు ఆరోగ్యకరమైనవని మేము తెలుసుకుని ఉన్నాము. కాబట్టి మా జీవిత కాలమెల్లా నీ దృష్టికి ఇంపైన మాటలు పలుకున్నట్లుగా మా హృదయాలలో నీ ఎడల భయభక్తులు పుట్టించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరు దేవుని మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని దేవుడు మొత్తెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.